తెలంగాణ పాలిటిక్స్లో 3 నెలలుగా ఒకటే చర్చ. అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. ఎందరో ఆసవాలు, ఎన్నో ఈక్వేషన్స్, మరెన్నో క్యాలిక్యులేషన్స్ మధ్య 4-5 నెలలుగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక డైలీ ఎపిసోడ్గా కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయిందని కమలనాథులు అంటున్నారు. ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చని చెబుతున్నారు. రాష్ట్ర కాషాయ రథసారథి రేసులో ఉన్న నేతల్లో ఓవైపు గుబులు, ఇంకోవైపు ధీమా కనిపిస్తోందట. పైకి మాత్రం తమకే అధ్యక్ష పదవి రాపోతుందని చెబుతున్నప్పటికీ అధిష్టానం ఏ ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకుంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆసవహుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసిన ఇన్ఛార్జ్ శోభ కర్లాందజేను చాలా మంది నేతలు తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట. ఏకాభిప్రాయం అటుంచితే ఎవరికి వారే తనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరటంతో సీన్ ఓవర్ టు ఢిల్లీ అయిపోయిందట. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్కు రానుండటం ఆసక్తికరంగా మారింది. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగానే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచందర్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల నుంచి పాయల్ శంకర్ కూడా తాను రేసులో ఉన్నానని సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఇక అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈటెల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందున్నారని ఆయన సన్నిహితులు ప్రచారం చేసుకుంటుండటం పార్టీలో అసంతృప్తులకు దారితీస్తుందట. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైలెంట్ గా అధ్యక్ష పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారని, ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్తో రామచంద్రరావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్. ఎంపీలో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా పార్టీ తమ కంట్రోల్లో ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు పాయల్ శంకర్ పేరును ప్రతిపాదించినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉండటంతో అందులో భాగంగానే డీకే అరుణ పేరు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడిన మురళీధర్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఓవైపు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూనే మరోవైపు పొలిటికల్ సర్వేలు చేపిస్తోందని, ఈ నెల 15 లోపే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలక్షన్ ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ కాషాయ రథసారథిగా ఎవరికి అవకాశం దక్కబోతుందో చూడాలి మరి.